హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు పావ్ బాజీని ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 2 మీడియం సైజు ఆలు, 1 క్యారెట్ పీల్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. కొంచెం క్యాలీఫ్లవర్, 1 మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకుంటున్నాను. సగం దాకా బీట్రూట్ కట్ చేసుకున్నాను. బీట్రూట్ వేయడం వల్ల బాజీకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్, 1 టీ స్పూన్ దాకా బటర్ వేసుకొని వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ని, క్యాలీఫ్లవర్ని వేసి 1 నిమిషం వేయించుకోవాలి. ఇందులో ఆలు, బీట్రూట్, క్యారెట్ ముక్కలు వేసుకొని నానపెట్టి తీసుకున్న బఠానీ 2 పిడికిళ్ళ దాకా తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పావ్ బాజీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ మునిగే వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి. 4 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం చిల్లీ గార్లిక్ చట్నీ చేసుకుందాం. నేను ఇక్కడ బ్యాడగి మిర్చి 10 వరకు తీసుకున్నాను. వేడి నీళ్ళలో నానేసి ఒక 15 దాకా వెల్లుల్లి రెబ్బలు, సగం నిమ్మపండు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇది మిక్సీలో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఇది చల్లగయ్యేలోపు మనం బాజీకి కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 ఆనియన్ని తీసుకున్నాను, 1 క్యాప్సికమ్, 3 టమాటోల్ని ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఒకవేళ చాప్ చేసుకోవాలనిపిస్తే చాప్ చేసుకోవచ్చు, లేకపోతే చాపర్లో వేస్తే కూడా సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా ఆయిల్, 2 టీ స్పూన్ల దాకా బటర్ వేసుకున్నా. కడాయి కాస్త వెడల్పటిదైతే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆనియన్, క్యాప్సికమ్ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత నేను పచ్చిమిర్చి కట్ చేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు 2 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకుంటున్నాను. టమాటోలు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆనియన్, టమాటో కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల దాకా కసూరి మేతి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఆనియన్, టమాటో కాస్త మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న చిల్లీ గార్లిక్ పేస్ట్ని 2.5 స్పూన్ల దాకా వేసుకున్నాను. 2 టీ స్పూన్ల దాకా పావ్ బాజీ మసాలా వేసుకొని ఆనియన్, టమాటో బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకొని పొటాటో స్మాషర్తో మ్యాష్ చేసుకుంటూ పోతే ఒక 5 మినిట్స్ వరకు మ్యాష్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మెత్తగైపోతాయి. ఇప్పుడు బాజీని అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు, కారం టేస్ట్ చూసుకొని ఇందులో సగం నిమ్మపండు, కొత్తిమీర, బటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మరోపక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బటర్ వేసి వేడైన తర్వాత కొంచెం కొత్తిమీర, మనం చేసి పెట్టుకున్న పేస్ట్ 1/2 స్పూన్ వరకు, కొంచెం పావ్ బాజీ మసాలా వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు పావుని 2 సైడ్ల బటర్ వేసి వేయించుకోవాలి. పావు వేడైన తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు.
అంతే, ఇంట్లోనే ఈజీగా పావ్ బాజీ ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.